ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆర్థిక సాయం అడుగుతున్న బీహార్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, జమ్మూ కాశ్మీర్లకు వచ్చే బడ్జెట్లో ఎన్డీఏ ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం ఎంతో కాలంగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తోంది. 2014లో జరిగిన విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరంగా, అభివృద్ధి పరంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు పెరుగుతాయని, తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించబడతాయని ఏపీ వాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి రాష్ట్ర ఆర్థిక అవసరాల గురించి చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఒక పెద్ద మొత్తాన్ని ఈ బడ్జెట్లో తమ రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. 2014లో అన్యాయంగా జరిగిన విభజన వలన, గత ప్రభుత్వపు దారుణమైన పరిపాలన వలన ఏపీ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిని ఉందని చంద్రబాబు అమిత్ షాకు వివరించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కనీసం ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇవ్వాలని బీహార్లోని జేడీయూ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుంది. బీహార్లోని ప్రాజెక్టులకు బడ్జెట్లో 30,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తుంది. నీతి ఆయోగ్ నిబంధనల కింద ఈ రాష్ట్రాలకు వేటికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలుపడదని, అభివృద్ధికి ఊతం ఇవ్వడానికి వీటికి స్పెషల్ ప్యాకేజీ మాత్రమే సాధ్యమవుతుందని అంటున్నారు. 5వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 1965లో ఈ ప్రత్యేక హోదా పథకాన్ని ప్రవేశపెట్టారు. నాటి ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు, సామాజిక శాస్త్రవేత్త ధనంజయ్ రామచంద్ర గాడ్గిల్ ఈ ప్రత్యేక హోదాను రూపొందించారు. ఇది పర్వత ప్రాంతాలు, తక్కువ జనసాంద్రత, అధిక గిరిజన జనాభా వంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రాల కోసం ఉద్దేశించబడినది.